సూర్య గారి మార్క్ అయితే కనిపించట్లేదు. అంటే ఏదో కామెడీ అట్లా ఉంది కానీ అసలుకి సూర్య ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో, అంటే నేను కూడా ఒక సూర్య ఫ్యానే, నాకు అస్సలు నచ్చలే అన్న సినిమా. మమితనే హైప్ చేసారు అన్న. మమితనే హైప్ చేయాలని ఉంటే చిన్న హీరోని పెట్టుకోవచ్చు కదా. మా సూర్య ఎందుకు ఈ సినిమాకి? చిన్న చిన్న కామెడీలు చేసుకునే హీరోలను పెట్టుకోవచ్చు కదా. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీది, అంతేగాని విశ్వనాథన్ సన్స్ పెట్టేసేసి దానికి తగ్గట్టు ఒక ఏమంటారు అసలు స్టోరీ అని ఉండాలి కదా. మొత్తం స్క్రీన్ మొత్తం తినేసింది మమితనే, సూర్యకి ఇవ్వకుండా. ఆ రాధికమ్మ గారు, ఆ నవీన టండన్ గారు, వీళ్ళు అట్లా ఏమంటారు కొనసాగించారు కానీ అంతకుమించి ఏం లేదు. వెంకీ అట్లూరి గారి మార్క్ అయితే కనిపిస్తుంది కానీ ఈయన మార్క్ అయితే అసలుకి సూర్య గారి మార్క్ అయితే అస్సలు కనిపించట్లేదు. సో నిజంగా చెప్తున్నా, అంతో ఇంతో సినిమాకి ప్రాణం పోస్తుందంటే ఆ జీవి ప్రకాష్ అనే మ్యూజిక్ డైరెక్షన్తోని. మ్యూజిక్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సో సూర్య ఫ్యాన్స్కి అయితే చాలా డిసప్పాయింట్మెంటే. తమిళ్ ఫ్లేవర్ ఉంది, అయినా సరే తమిళ్ హీరో కాబట్టి మన హీరో అనుకుంటాం. కాకపోతే మన సూర్యకి హైప్ లేకుండా ఒక హీరోని హైపించింది చూసినావా. నిజంగా వెంకీ అట్లూరి గారు మీకు ఏమనాలో కూడా నాకు అర్థమవుతలేదు. మంచి ఏమంటారు దుల్కర్ సల్మాన్ గారికి లక్కీ భాస్కర్తోనే ఒక మంచి హిట్ ఇచ్చిర్రు, తొలి ప్రేమతోని వరుణ్ తేజ్ గారికి మంచి హిట్ ఇచ్చిర్రు. కానీ మా హీరో ఏం చేసిండయ్యా నీకు? మా హీరో ఏం చేసిండు? మమితకి ఎక్కువ స్పేస్ ఇచ్చిర్రు, ఆడ 30% సూర్యకి ఇచ్చిర్రు అంతే. సూర్య గారు ఫైట్ ఏ సినిమాలో మనం చూడలేదా? సూర్య గారు డ్యాన్స్ చూడలేదా? మనకు కావాల్సిన స్క్రీన్ ప్రజెన్స్, ఆ స్క్రీన్ ప్రజెన్సే కనిపించలేదు దీంట్లో. నాకైతే నచ్చలేదు. ప్రమోషన్స్ కూడా పిచ్చి కుక్కలా తిరిగి ఇది బ్లాక్ బాస్టర్ ఇట్టు కొడుతుంది, ఓ ఫాదర్ అండ్ సన్ అటాచ్మెంట్, ఒక బాండింగ్ ఉంటుందని పోయినామన్నా. ఏ బాండింగ్ లేదు. స్టోరీ మొత్తం రొటీన్. ఒక సూర్య అంటే ఏదో మనం గత 25 సంవత్సరాల నుంచి మనం ఏదైతే సూర్య దగ్గర చూస్తున్నామో అది ఈ సినిమాలో కనిపించట్లేదు. అదే ప్రాబ్లమ్. అర్థమవుతుందా? మనం ఒక దుల్కర్ సల్మాన్కి, ఒక ఏమంటారు వరుణ్ తేజ్ గారికి ఇచ్చిన హిట్లు వెంకీ అట్లూరికి ఈ సినిమాకి ఇవ్వడానికి ఏమైంది? నువ్వు మమితనే పెట్టుకొని తీయాలంటే ఒక లేడీ ఓరియంటెడ్ మూవీది, అంతేగాని మా హీరోని పెట్టి, ఒక ఫేమ్ ఉన్న హీరోని పెట్టి ఈ అడ్డమైన సినిమా ఏందని చెప్పేసి నేను అడుగుతున్నా. మీకు అస్సలు బాగాలేదు సినిమా. సూర్య బాగున్నాడు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అంతా బాగుంది, బట్ స్టోరీ డైరెక్షన్ లేదండి. అట్లా నాకు తెలియదండి, బట్ నాకు నచ్చలేదండి సినిమా. ఎవరు లేదు, యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగుంది అంతే. రాడ్ రంబోల్ అనే సినిమా నాగవంశీకి పెద్ద దెబ్బనే, మళ్ళీ ఇంకో దెబ్బనే. ఆయన సినిమాలు తీయడం ఆపేస్తే బెటర్ అండి. ఏందో జనాల మీద ఏదో వదులుతున్నారు అంతే. నిజంగా బాగాలేదు సినిమా, నచ్చలేదు అన్న. సీరియల్ చూసినట్టుంది అన్న సినిమా మొత్తం. అసలు స్టోరీ అంతా డ్రాగ్ ఏదో కామెడీ ఆడాడు ఉంది కానీ అంతే. ఇంకేదో జనాల మీద ఏదో సినిమా వదలాలని చెప్పి వదులుతున్నాడు అంతే, తప్ప ఇంకేం లేదు. అసలు సూర్య సరికి నేను పెద్ద ఫ్యాన్. ఏం ఎక్స్పెక్ట్ చేసేయాలని దానికి 100% కాదు, 1000% అసలు సూపర్ ఉంది. ఫ్యామిలీ అంటే అసలు దేన్ని కూడా మేము ఇలా ఉండాలని చెప్పలేం. అసలు బ్లాక్ బస్టర్. అసలు సూర్య సార్ అసలు హీ కమ్ బ్యాక్. మళ్ళీ మనకి ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కదా, 100%. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో అందరూ చూడొచ్చు. ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్, మంచిగా ఉంటుంది మూవీ. క్రేజీ ఉంది, మంచి, చాలా మంచి ఇచ్చారు మూవీ. మెయిన్ క్యారెక్టర్ సూర్య, అంటే మీ పేర్లు తెలియదు వాళ్ళది. ఒక థ్యాంక్ యూ. సూర్య యాక్టింగ్, వైఫ్ సెంటిమెంటు, హస్బెండ్ సెంటిమెంటు సూపర్గా ఉంది. 100% హిట్. సూపర్ మ్యూజిక్ కానీ, డైరెక్షన్ కానీ, హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ కానీ సూపర్గా ఉంది. ఫ్యామిలీ మూవీనే ఇది. సూపర్ హిట్, కళ్ళలో నీళ్ళు వస్తాయి. అందరిది బాగుంది. ఈ మూవీ చూడడం వల్ల కొంచెం మనుషుల్లో ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి. ఈ మధ్య నరుక్కోవడం, చంపుకోవడం, చెవులు పగిలిపోయేలాగా సౌండ్లు వస్తున్న మూవీలు వస్తున్నాయి. చాలా ప్రశాంతంగా, ప్లెజెంట్గా మనుషుల్లో కొంచెం ప్రేమ ఆప్యాయత పెరుగుతాయి సినిమా చూడడం వల్ల. సూర్య గారు సూపర్, అల్టిమేట్. అసలు మమితా బైజు ఆ క్యారెక్టర్కి 200% కరెక్ట్. చాలా బాగుందండి. చాలా ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషనల్ సీన్స్ ఉన్నాయి. చాలా బాగున్నాయండి. అదిరిపోయింది. ఎక్స్ట్రాడినరీ. అందరూ బాగున్నారు. రాధిక మేడము, ఫ్యామిలీ సెంటిమెంటు దాని గురించి చెప్పారు. ఫ్యామిలీ అంటే ఇంకా చెప్పలేం. ఫ్యామిలీ అంటే అందరూ చాలా బాగుంది, చాలా బాగా చేశారు. సూపర్ డూపర్. అంటే అమ్మాయి యాక్టింగ్ చాలా అదిరిపోయిందండి. క్వైట్నెస్, అమ్మాయి ఆ చిలిపినెస్ చాలా చాలా బాగుంది.
టోటల్గా చాలా సినిమా బాగుందండి. ఎంటర్టైన్మెంట్ ఎక్కడ బోర్ కొట్టలేదు. కామెడీ మాత్రం చాలా అదిరిపోయింది. అక్కడక్కడ డైలాగ్స్ కూడా బాగుందండి. సాంగ్స్ కూడా అదిరిపోయింది. అది అంటే జస్ట్ వన్ ఆర్ టూ సీన్లో ఉంటాడు కానీ సినిమా అంతా టోటల్గా బాగుందండి. సినిమా చాలా బాగుంది బ్రో. మదర్ సెంటిమెంట్ అనేది బాగుంది. ప్రతి టేక్ వీడియోలో లైక్ ప్రతి సీన్లో కూడా ఎమోషన్ అనేది క్యారీ అయింది. అది జోవియల్ ఫన్ కానీ మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే జీవి ప్రకాష్ గారు అదరగొట్టేశారు. సినిమా వెంకీ అట్లూరి గారికి ఇది మరొక బిగ్ బ్లాక్ బాస్టర్ అని చెప్పొచ్చు. లక్కీ భాస్కర్ తర్వాత ఇది మరో విజయం. ఆల్రెడీ లక్కీ భాస్కర్తో ఆయన ప్రూవ్ చేసుకున్న నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఈ సినిమాకి సూర్య గారికి కూడా అవార్డు రావచ్చు యాక్టింగ్ పరంగా. ఒక 20 ఏళ్ళ అమ్మాయి 40 ఏళ్ళ అబ్బాయిని లవ్ చేస్తే ఆ అబ్బాయికి 60 ఏళ్ళు వచ్చినప్పుడు ఈమె 40 ఏళ్ళు ఆమె చనిపోవచ్చు అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. అదే 20 ఏళ్ళ అమ్మాయి 30 ఏళ్ళ అబ్బాయిని పెళ్లి చేసుకుని ఆ 30 ఏళ్ళ అబ్బాయి 40 ఏళ్ళ యాక్సిడెంట్లో చనిపోతే ఎప్పుడైనా ఒకటే కదా, ఉన్నంతకాలం హ్యాపీగా ఉండండి అన్నది ఒక మెసేజ్. రాధిక గారి యాక్టింగ్ మనం పేరు పెట్టగలమా. చిరంజీవి అలాంటి పెద్ద పెద్ద స్టార్స్ యాక్ట్ చేసిన ఆమె చాలా మదర్ క్యారెక్టర్లో ఆమె చాలా బాగా యాక్ట్ చేశారు. కామెడీ కూడా బాగుంది. రాధిక గారి కామెడీ, హీరోయిన్ కామెడీ కూడా చాలా బాగుంటుంది. ఎమోషనల్గా ఓవర్ కామెడీ ఉండదు, ఓవర్ యాక్టింగ్ ఉండదు. చాలా బాగుంది. డీసెంట్ ఫిలిం. చాలా ఫ్యామిలీ స్టోరీ. ఎమోషన్ చాలా బాగున్నాయి. సినిమా క్లీన్గా కామ్గా వెళ్ళిపోతుంది. ఏంటంటే సినిమాలో ఒక పాయింట్ చెప్పాడు, అమ్మాయిలు రిలేషన్షిప్ నిలబడాలంటే అమ్మాయిలే కారణం, అబ్బాయిలు కాదు. మా అబ్బాయిలు మోసం చేయకండి, కంటిన్యూగా చివరి వరకు ఉండండి. అదే చెప్తున్నాను. ఈ సినిమా సూర్య అదే చెప్పాడు. బంధాలు గొడవలు జరిగిన తర్వాత ఎలా మాట్లాడుకోవాలో తెలియక విడిపోతారంట. అది చెప్పాడు. 2, మనిషికి అహంకారం పనికిరాదు. నేను చేయగలను అనుకోవడం విశ్వాసం, నేను మాత్రమే చేయగలను అనుకోవడం అహంకారం. ఈ సినిమాలో గజనీలో సినిమా డైలాగ్ చెప్పాడు, మళ్ళీ ఇక్కడ ఆ డైలాగ్ చూపించాడు. సినిమా ఎమోషన్ చాలా బాగుంది. ఫ్యామిలీ కంప్లీట్ ఫుల్ మీల్స్ ఫ్యామిలీకి. హీరోయిన్ చాలా బాగా యాక్ట్ చేసింది. సాంగ్స్ ఒక 2 సాంగ్స్ బాగానే ఉన్నాయి. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు సినిమాని. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. ఫ్యామిలీ సినిమా అనమాట ఇది. ఫ్యామిలీ సినిమా, ఫ్యామిలీతో అందరూ చూడాలి. కానీ ఆ తల్లి సెంటిమెంట్ ఉంది, ఆ తల్లి ఆ బిడ్డ సెంటిమెంట్ మాత్రం మామూలుగా లేదు. సూపర్గా ఉంది. ఒక్కొక్క సీన్ మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ దాకా చూస్తుంటే కన్నీళ్ళు ఆగట్లేదు. అంత సెంటిమెంట్ గుండెలు పిండిసినట్టు ఉంది. సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. చాలా సూపర్గా ఉంది సినిమా. ఆ ఫైట్లు, ఆ కామెడీస్, కానీ సినిమా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. హీరోయిన్ మన సూర్య ఎక్సలెంట్ వెరై తీసాడు. అమ్మ సినిమా మాత్రం సూపర్గా ఉంది, బాగుంది. సూర్య యాక్టింగ్ మాత్రం మామూలుగా లేదు, సూపర్గా ఉంది. ఫస్ట్ నుండి చూస్తూ ఉంటే ఎమోషనల్ మన బూస్ బంప్స్ అన్నది అట్లా ఆగట్లేదు అనమాట. సీన్ ఏంటంటే లాస్ట్లో వాళ్ళిద్దరికి పెళ్ళి జరిగిపోతే, అప్పుడు పెళ్లి జరిగిపోతే మాత్రం బాగుంది అనిపించింది. కానీ ఇద్దరు పెళ్లి జరగకంటే అమ్మ చనిపోయింది. అక్కడ మాత్రం నాకు చాలా బాధ వేసింది అనమాట. కామెడీ టైమింగ్ బాగుంది. అండ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ బాగుంది. సాంగ్స్ కూడా లైక్ బటర్ఫ్లై సాంగ్ ఆల్రెడీ వైరల్ అయింది, అది బాగుంది. ఆబ్వియస్లీ సూర్య నచ్చకుండా అయితే ఎవరికి ఉండరు. మ్యూజిక్ కూడా బాగుంది. యాక్చువల్లీ ఆ మూమెంటే చాలా క్యూట్గా అనిపించింది. సెకండ్ హాఫ్ కొద్దిగా స్లోగా ఉంది అంటున్నారు. లేదండి, ఫస్ట్ హాఫ్ అయిపోయింది మొత్తం. లేదు బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్లోనే మెయిన్ స్టోరీ ఉంది, సెకండ్ హాఫ్లో కూడా ఉంటుంది. అండ్ సెకండ్ హాఫ్లో కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి, అవి కూడా బాగుంది. అదే అంటే లైక్ మోస్ట్ టచింగ్ మూమెంట్ అంటే ఆ మదర్ అండ్ సన్ సెంటిమెంట్ ఒక దగ్గర. నేను ఇప్పుడు చెప్పకూడదు. సో ఏం లేవండి, లేదు ఏం లేవు. బాగుంది, అంత సినిమా అంతా బాగుంది. కామెడీనే ఎక్కువ ఉంది. యాక్చువల్లీ ఓవరాల్ సినిమా కామెడీ ఉంటుంది బాగానే. ఎందుకంటే లైక్ మమిత కూడా జెన్సీ కిడ్ టైప్లో చూపించారు కదా. సో తన కామెడీ హిలేరియస్ అంతా చాలా బాగుంది. సినిమాలో నాకు మదర్ సెంటిమెంట్ బాగా నచ్చింది బ్రో. సినిమా మొత్తంకి మళ్ళీ ఇంకో 20 years గ్యాప్ అనేది అసలు పెద్ద మ్యాటరే కాదన్న కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేస్తున్నాను సినిమాలో. ఆ గ్యాప్ అనేది అసలు కనిపించదు సినిమాలో. మ్యూజిక్ అంతా వర్కౌట్ అయింది బ్రో. మ్యూజిక్ వర్కౌట్ అయింది. స్టోరీ సెలెక్షన్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. కొంచెం ఇంకా ఏదైనా ఉంటే బాగుంది అనిపించింది. ఇంకేమైనా క్లైమాక్స్ ఏమైనా చేంజ్ చేసి ఉంటే బాగుంది అనిపించింది. నార్మల్గా మంచి ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ. ఫ్యామిలీ, ఫ్రెండ్స్, సిస్టర్స్, లవ్ ఎవరితో వెళ్ళినా కనెక్ట్ అయ్యే మూవీ ఇది. నేను మదర్ సెంటిమెంట్కి బాగా కనెక్ట్ అయ్యాను. సినిమాలో 2 times ఉంటుంది. పేరెంట్స్కి హీరో వాళ్ళ మదర్కి ఉంటుంది, ఇంకా నెక్స్ట్ హీరోకి వాళ్ళ మదర్కి ఉంటుంది. ఆ 2 సెంటిమెంట్లో నేను లిటరల్లీ ఏడుస్తున్నా థియేటర్లో. సినిమా మొత్తం ఒక ఇంట్లో తీశారు, అది హీరో హీరోయినే ఉంటారు. సినిమా మొత్తం వాళ్ళే ఉంటారు. వాళ్ళ మదర్ కూడా మంచి రోల్ ఇచ్చారు. ఆమె కూడా అసలు నేచురల్గా అనిపించింది సినిమాలో మాత్రం. మంచి రీసెంట్ టైమ్స్లో మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ.
మీరు హీరో హౌస్ చూడండి. నేను ఈ మధ్యకాలంలో దగ్గర మనం ఎన్నో వందల సినిమాలు చూసాం, శ్రీమంతుడు అవి చాలా చూసాం, హీరో మల్టీ మిలియనీర్. బట్ ఈ హౌస్ మోడర్న్ ఆర్కిటెక్చర్తో అద్భుతంగా డిజైన్ చేశారు, అదొకటి హైలైట్. ఫోటోగ్రఫీ హైలైట్. ఇంకా మ్యూజిక్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను ఒక బటర్ఫ్లై పాట చాలా బాగుంది, రికార్డింగ్ బాగుంది. సెంటిమెంటల్ సీన్స్లో కూడా ఒక మాంటేజ్ సాంగ్ కంపోజ్ చేశారు. అమ్మ నాన్న తమిళమ్మాయికి దీనికి అస్సలు సంబంధం లేదు. ఎందుకంటే అమ్మ నాన్న తమిళమ్మాయి ప్లేస్ అనే డిఫరెంట్ జోనర్, అది కూడా ఫ్యామిలీస్ ఏమన్నా. దిస్ ప్లేస్ కంప్లీట్లీ అనే అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ ఆఫ్ ఏ హాట్ హెటెడ్ మిలియనీర్ అండ్ ఏ యంగ్ గర్ల్. దానికి ఫ్యామిలీ వాల్యూస్ వెళ్ళారు, దానికి మల్టీ ఫ్యామిలీస్ వచ్చాయి. బట్ వేరే అమ్మ నాన్న తమిళమ్మాయి ఏంటంటే అది కంప్లీట్ ఫ్యామిలీలో ఫాదర్ కానీ మదర్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ అబ్బాయి ఎట్లాగా చేస్తాడనేది అది సబ్జెక్టు. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ మేజర్ పాయింట్ తీసుకున్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఇట్స్ అన్కన్వెన్షనల్ లవ్ స్టోరీ, వెల్ నిట్టెడ్ విత్ ఫ్యామిలీ వాల్యూస్ అండ్ బ్యూటిఫుల్ మ్యూజిక్, ఆర్ట్ వర్క్ అండ్ ఫోటోగ్రఫీ. అండ్ ఫ్యామిలీస్, యంగ్ గర్ల్స్కి చాలా నచ్చుతుంది మూవీ. సార్ నేను నిజం చెప్పేస్తా, ఉన్నట్టుగా చెప్పేస్తా. ఫస్ట్ హాఫ్ ఏమో సూపర్ అండి, సెకండ్ హాఫ్ ఏమో యావరేజ్ అండి. సో ఓవరాల్గా మన విశ్వనాథ్ గారి సన్స్, అదే విశ్వనాథ్ గారి కొడుకులు సినిమా ఎలా ఉందిరా పెదబాబా అంటే యావరేజ్ సూపర్గా ఉందని చెప్తా. యావరేజ్ హిట్ అని చెప్దాం అనుకున్నా, లేదు యావరేజ్ సూపరే. సో ఓవరాల్గా సెకండ్ హాఫ్ ల్యాక్ అయిపోయింది, సినిమాకి దెబ్బడిపోయింది. ఫస్ట్ హాఫ్ బాగా తీసుకెళ్ళాడు లక్కీ భాస్కర్ రేంజ్లో, సెకండ్ హాఫ్ ఏమో మన కంగువా రేంజ్లో తీసుకెళ్ళాడు. సో డిసప్పాయింట్మెంట్ అయ్యింది. మమితా బైజీ మాత్రం కుర్రోజు నైట్ కల్లోకి వచ్చింది, అంత బాగా పెర్ఫార్మెన్స్ చేసింది. సో సూర్య సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్ చేసేసారు, నాకు ఎందుకో కొంచెం యావరేజ్ అనిపించింది. ఓవరాల్గా సినిమా మాత్రం ఒక యావరేజ్. సినిమాలో నాకు నచ్చింది ఫస్ట్ అయితే సూర్య గారి పర్ఫార్మెన్స్, సూర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ సూపర్బ్ అంటే సూపర్బ్. సో అది మెయిన్ హైలైట్ ఆఫ్ ద మూవీ. అండ్ స్టోరీ కూడా బాగుంది. మైనస్ అంటే కొంచెం ల్యాగ్ ఉంది సినిమా, కొంచెం ఉంది. ఒక రవీనా టండన్ గారి ప్లాట్ అంటే ఆ స్టోరీ లైన్ నాకు కొంచెం లేకపోయినా బాగుండేదేమో అనిపించింది. అండ్ ఇంకో నెగటివ్ అంటే అదే మీరు చీటింగ్ని కొంచెం జస్టిఫై చేయడం కానీ, చీటింగ్ ఈజ్ ఓకే అన్నట్టు చూపించారు. లాంగ్ రన్లో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదని చూపించారు. అండ్ చీటింగ్కి లేడీసే ఓకే అంటే ఎట్లా అని నాకు అనిపించింది. సో అంటే మన ఇప్పుడు చెప్పాలంటే తమిళ్ తెలుగు ఫ్లేవర్స్లో డిఫరెన్స్ ఏం లేదండి, రెండు ఫ్లేవర్స్ ఒకటే, మన అంతా సౌత్ ఫ్లేవర్ ఒకటే. సో ఇట్లా తమిళ్ సినిమా తెలుగు సినిమా కాదు, మంచి సినిమా అని చెప్తాను నేను. సో అట్లా మ్యూజిక్ ఈజ్ ఫర్గెటబుల్ టు బీ ఆనెస్ట్. మ్యూజిక్లో పెద్దగా ఏం లేదు. మొన్న డీసీ చూశాను కదా లాస్ట్ వీక్, డీసీ పాటలు డీసీ బీజిఎం ఇంకా నేను వింటున్నా, అలా లేదు. ఓకే అంటే ఫర్గెటబుల్ టు బీ ఆనెస్ట్. ఏదో మూవీలో ఉన్నంతసేపు ఉంది, తర్వాత మర్చిపోతా అంతే. మూవీలో వాళ్ళు లాస్ట్కి ఒక్కడైపోతారు అట్లా చూపించలేదు. సో ఓకే అంటే ఆ ఏజ్ గ్యాప్ని ఆక్వర్డ్గా చూపించకుండా మంచిగా చూపించారు. సో ఇట్స్ ఫైన్. అండ్ ఈ మధ్య ఆ ఏజ్ గ్యాప్ అనేది పెద్ద ప్రాబ్లం ఏం కాదని బయట అయిపోయింది కదా. సో ఓకే, నైస్ డైరెక్షన్ ఈజ్ నైస్, ప్రొడక్షన్ ఈజ్ నైస్. ఆ ఇల్లు అనేది సూపర్ ఉంది. అసలు ఆ ఇల్లు ఎట్లుందంటే నెక్స్ట్ లెవెల్ ఉంది ఆ ఇల్లు. అలా ఇల్లు మాత్రం నేనే చెప్పా, మళ్ళీ అక్కడే చెప్పినట్టున్నా, చాలా బాగుంది ఇల్లు మాత్రం. ఏముందిరా ఇల్లు అంటే అలా వైకుంఠపురంలో ఎట్లయితే ఉందో దానికి డబల్ ఉంది ఇది. ఎందుకో నాకు సూపర్ అనిపించింది ఇల్లు. నేను సినిమా నుంచి మెసేజ్ ఏం తీసుకోనండి, సినిమా వరకు చూడాలి. మెసేజ్లు హీరోని గొప్పగా చేయడం అలాంటివి నేను పర్సనల్గా చేయను. సో తెలీదు, మెసేజ్ ఏం లేదండి, మంచి ఎక్స్పీరియన్స్ అంతే నాకు.